బ్రదర్ జాగ్రత్తగా వినండి. ఇంటర్లింక్ని ట్రస్ట్ వాలెట్కి ఎలా కనెక్ట్ చేయాలో చెప్తున్నాను. అంటే విత్డ్రా పెట్టాలని. ఫస్ట్ అయితే ట్రస్ట్ వాలెట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని 6 డిజిట్స్ పాస్వర్డ్ పెట్టుకోండి. తర్వాత అకౌంట్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత ఫైండ్ యువర్ వాలెట్ కదా, అది కాదండి, అకౌంట్ క్రియేట్ మరీ చెప్తున్నా. అకౌంట్ క్రియేట్ చేసి తీసుకోండి. తర్వాత కొంచెంగా వెయిట్ చేయండి, స్లోగా. యాడ్ అకౌంట్ ఉంది కదా, యాడ్ వాలెట్ దగ్గర క్లిక్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాన్యువల్ ఉంది కదా, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. అక్కడ టిక్ మార్క్ అని వస్తుంది, టిక్ చేసేసేయండి. అక్కడ 12 లెటర్స్ పాస్వర్డ్ లెటర్స్ అని మీకు కనిపిస్తుంటుంది. మీకు ట్రస్ట్ వాలెట్లో కనిపించింది ఒక పుస్తకంలో రాసుకోండి. పుస్తకంలో రాసుకొని అంటే ఒక ఆల్ఫాబెట్ 1 2 3 4 అలా నెంబర్స్ రాసి దానిపైన రాసుకొని అది మళ్ళీ అక్కడ పెట్టాలన్నమాట. సబ్మిట్ చేస్తే మనకి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ సీడ్ ప్రెస్ ఖచ్చితంగా బుక్ లాంటి వేరే ఫోన్లో కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అయిన తర్వాత మాన్యువల్ ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చేస్తుంది. గ్రీన్ టిక్ వచ్చేసిందంటే మీరు 12 లెటర్స్ పాస్ అయిపోయారు, లైక్ క్రియేట్ చేసేసుకున్నారు పాస్వర్డ్. అక్కడ ఇంటర్లింక్ అని పాస్వర్డ్ నేమ్ పెట్టుకోండి. ఇక్కడ ఇంటర్లింక్ అని పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, గుర్తుంటుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీనికి కొత్త వాలెట్ అడ్రస్ ఇవ్వండి తప్ప పాతవి కనెక్ట్ చేయమాకండి. కొత్తగా క్రియేట్ చేసి ఇంటర్లింక్ అని పెట్టేసి ట్రస్ట్ వాలెట్లో క్రియేట్ చేయండి. తర్వాత ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఇప్పుడు రైట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత కిందకి రండి, అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేయమంటుంది. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తే ట్రస్ట్ వాలెట్కి అదే కనెక్ట్ అయిపోతుంది. అక్కడ ఇంటర్లింక్ పైన టచ్ చేయండి. ఇంటర్లింక్ అనేవి పెట్టుకున్నాం కదా, ఇంటర్లింక్ తర్వాత BNB స్మార్ట్ చైన్ పెట్టి కిందన రైట్ సైడ్ కనిపిస్తుందా కనెక్ట్ అని, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. అంటే మళ్ళీ ట్రస్ట్ వాలెట్కి అండ్ దీనికి ఇంటర్లింక్ రెండింటికి కనెక్షన్ అయిపోయి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కనెక్ట్ అని వచ్చేస్తుంది. వెరిఫైడ్ అనమాట. వెరిఫైడ్ అయిపోయినట్టు చూపిస్తుంది. వెరిఫైడ్ అంటే సక్సెస్. మళ్ళీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తారు. 24 లెటర్స్ 6 డిజిట్స్ పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఆ పాస్వర్డ్స్ని అండ్ ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోండి. అక్కడ వాలెట్ అడ్రస్ అని ఒకటి ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఒక పుస్తకంలోనే అండ్ ఒక నోట్ ప్యాడ్లో కూడా రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది.